స్వామిశనం త్రిబుల్ఎస్ కళ్యాణ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం అందరం కూడా ఎన్నో రెమెడీస్ మనం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు చెప్పే రెమెడీ ఏంటిదంటే, మన ఇంట్లో దీపానికి వాడే ఇప్పుడు దీపం వెలిగించేస్తాము. వెలిగించిన తర్వాత కొంతమంది ఏదైతే ఆ దీపంకి ఒత్తు అంటే ప్రమిదలో ఒత్తి వేస్తారు కదా, మనము ప్రమిదకు సంబంధించిన తిరి అంటే ఒత్తి వేస్తాం కదా, ఒత్తి వేసి మనం వెలిగిస్తాం కదా. ఆ ఒత్తి అనే కొంతమంది ఏం చేస్తారంటే, ఆ దీపాన్ని వేసిన దీపం ఆ దూదికి సంబంధించిన ఏదైతే ఉందో, ఆ థ్రెడ్ అయితే ఉందో దాన్ని ఎక్కడ పడితే పడేస్తుంటాం. అయితే దేవుడికి సంబంధించిన ఎంత శక్తి ఉంటుందో ఆ దీపం జ్యోతిలో వెలిగిన ఆ తిరి అనేది అంత శక్తి ఉంటుంది అనమాట ఆ ఒత్తుకు. అయితే మన దూదితో చేసింది ఎట్లయితే ఉందో అది అట్లా ఉంటుంది అనమాట. ఓకేనా, దానికి ఉన్న మంచి పవర్ ఉంటుంది. దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేసి చిత్తకుండీలు కానీ అక్కడ కొన్ని పడేసి దానివల్ల మనకు కొన్ని దోషాలు కూడా మనకు తాకే అవకాశం ఉంది. ఓకేనా, కాకపోతే ఏదైతే పడేయకుండా దాన్ని ఎలా అయితే మనం ఏదైతే ఒత్తులు ఉన్నాయి కదా, అయితే మనం అందరూ కూడా 365 ఒత్తులు, 1,000,000 ఒత్తులు, 1,00,000 ఒత్తులు మనం దేవుడి దగ్గర ముట్టిస్తుంటాం. సరే, అదైతే ప్రతిరోజు ఇంట్లో మనం దీపారాధన చేస్తున్నాం. నెయ్యి దీపము, ఆవరణ ఉన్న దీపం, ఏదో ఒక దీపం, నువ్వులు ఉన్న దీపం స్వామివారి దగ్గర మనం వెలిగిస్తుంటాం ఇంట్లో దీపారాధన. కాకపోతే అవన్నీ కూడా తెల్లారి మరుసటి రోజు అవన్నీ తీసేసి దాన్ని అలానే పెట్టేస్తారు. ఒక్కోసారి అది పెట్టేసి 4 రోజుల తర్వాత గ్రీన్ కలర్గా మారిపోతుంది. మొత్తం ఏదో విధంగా చెడిపోయినట్టు కనపడుతుంటుంది. అలా ఉండకూడదు ఎప్పుడైనా. అయితే వీలైతే ఏవైతే తిరి అంటే ఏదో ఒత్తుందో ఆ ఒత్తులన్నీ అప్పుడప్పుడు తీసేసాలి. ఏంటంటే దానివల్ల మనకు దోషాలు వచ్చేసి ఒక్కొక్కసారి అనుకోకుంటే ఆపదలు, అనుకోకుంటే గొడవలు ఇవన్నీ వచ్చి దవిట కోసమే. ఇంట్లో అలా సరైన ఆ దోషం వల్ల మనకు కొన్ని జరుగుతుంటాయి. అలా కాకుండా కొన్ని వ్యాపారాల బ్రేకప్స్ అవన్నీ కొన్ని జరుగుతుంటాయి. ఒకసారి ఉద్యోగాల ప్రాబ్లమ్, ఎలాంటి ప్రాబ్లమ్స్ అలాంటి మనం చేసినప్పుడు, అలాంటి తప్పు చేసినప్పుడు అలాంటి శిక్ష మనం అనుభవిస్తుంటాం. కాకపోతే ఆ ఒత్తితోటి కూడా మనము శుభం చేసుకోవచ్చు. అలా ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా అయినా మనము దానివల్ల అంటే దీపం వెలిగించిన ఒత్తి కాలిపోయిన తర్వాత, కొండెక్కిన తర్వాత, దీపం మొత్తం కొండెక్కిన తర్వాత లాస్ట్కి ఒత్తి మిగులుతుంది కదా, ఆ దూది ఒత్తిని ఏం చేయాలి, ఏం చేయాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మనకు శుభం ఎలా చేసుకోవాలి దాని గురించి మనం మాట్లాడుకునే ముందు మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకెళ్ళి. ఓకేనా, వీళ్ళు బాలక నిర్మేలు దమ శాస్త్రావేశ పరిగిరీషణ హరియాసుతన్య జ్యోతి స్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయన వల్లభాయన శ్రీ స్వామి శరణమయ్యప్ప. రైట్, అయితే ఇప్పుడైతే మనం అనుకున్నాం కదా, ఏదైతే ఒత్తులన్నీ కూడా దీపాలకు సంబంధించిన ఎన్ని దీపాలు పెట్టినా ఏం పెట్టినా అవన్నీ కూడా ఇట్లా మనకు అన్ని ఒత్తులన్నీ కాలిపోయిన ఉంటాయి కదా. కొంచెం దీపం కొండెక్కిన తర్వాత ఇలా కొన్ని ఒత్తులన్నీ కలెక్ట్ చేసుకోవాలి ప్రతిరోజు కూడా. అంటే మనకు అమావాస్య తెల్లారి నుంచి మొదలుకొని మళ్ళీ అమావాస్య దాకా కూడా ఎన్ని ఒత్తులు వస్తే అన్ని ఒత్తులు ఒక డబ్బలు వేసి పెట్టేసుకోవాలి. మనకు కాలిన ఒత్తులు ఉంటాయి, లాస్ట్కి ఎండింగ్ అయిపోయిన కొండెక్కిన తర్వాత అవన్నీ కాల్చిన ఒత్తులన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ఒక బాక్స్లో వేసుకుంటారా, అన్నీ ఒక దగ్గర పెట్టేసేయండి. అన్నీ ఒక బాక్స్లో వేసి పెట్టేసి అలా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఒత్తులు అట్లా మనం ఎక్కడ పడితే అక్కడ చెత్తలో అక్కడ ఇక్కడ పడేస్తున్నారు వేస్ట్గా. పడేయడం వల్ల దానివల్ల దీపంలో దేవుడి దగ్గర విగ్రహంలో ఎంత శక్తి ఉంటుందో ఆ దీపం వెలుతుల్లో ఒత్తు కూడా అంత శక్తి ఉంటుంది. దాన్ని మనం పడేస్తున్నాం. దాన్ని సరైన ఉపయోగించుకోకపోతే మనకు దోషాలు వస్తాయి. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని ఎలా చేస్తే మనం సక్సెస్గా డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందం మన ఇంట్లో ఉన్న దోషాలు కాబట్టి ఎలా పోతే, మన డిస్టర్బ్ కష్టాలు ఎలా పోతే దాంతో చిన్న రెమెడీ వల్ల మన మొత్తం వెళ్ళిపోతాయి. చిన్న ఇవన్నీ కూడా ఇట్లన్నీ కూడా మన ఒత్తులన్నీ కూడా ఇట్లా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా అన్ని ఖాళీ ఉంటాయి. ఇట్లా అన్నీ కూడా కాల్చిన మొత్తం అయిపోయిన ఇట్లా ఖాళీ ఉంటాయి. ఇట్లా మొత్తం కూడా ఇది మొత్తం కూడా మొత్తం అన్నీ కూడా ప్రతిరోజు కూడా వెలిగించిన కూడా తీసేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే అలానే పెట్టేస్తారు. ఈ వారం ముట్టేసి నెక్స్ట్ వారం దాకా అలానే ఉంటుంది. అంటే మళ్ళీ దాన్ని అదే వారం తర్వాతనే కడుగుతారు. అదైతే ఒత్తి ప్రమిదలు అవన్నీ కూడా. అట్లా కాకుండా అప్పటిదప్పుడే మీకు ఇవాళ వెలిగించరు, మీకు రేపు వెలిగించే అవకాశం లేదు. శుక్రవారం కొంతమంది శుక్రవారం చేస్తారు, బుధవారం కొంతమంది ఆదివారం ఏదో విధంగా చేస్తుంటారు. మిగిలిన వారం రోజులు దాన్ని అలానే పెట్టేస్తారు. అలా కాకుండా ఏంటంటే ఆ ఒత్తుల అదేదో తీసి ఒక బాక్స్ వేసి పెట్టేసింది. ఎప్పుడైనా దీపం శుద్ధిగా అప్పుడే కడిగి తుడిచి పక్క పెట్టేసింది. నీకు పూజ చేస్తున్నప్పుడే మాత్రం అప్పుడు తీసి రెడీ చేసి పెట్టేసుకోండి. అలానే దేవుడి దగ్గర అలా పెట్టేసి కూడా అది గ్రీన్ కలర్గా ఆయిల్ నెయ్యి కానీ మొత్తం గ్రీన్ కలర్ అయిపోయేదాకా పెట్టేస్తారు. దానివల్ల మన దోషం మనకు వస్తుంది. అలా పెట్టకుండా ఈ ఒత్తులన్నీ
ఒక బాక్స్లో అంటే ఒక ఏదో ఒక దాంట్లో మొత్తం ప్రతిరోజు చేస్తారా, వారానికి ఒకసారి చేస్తారా, ఎప్పుడు చేస్తారా, అమావాస్య తెల్లారు అమావాస్య మరుసటి రోజు నుంచి మొదలుకొని అమావాస్య ఒక రోజు ముందు దాకా కూడా దాన్ని మొత్తం అలానే కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. కలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత కలెక్ట్ చేసి పెట్టేసుకున్నారు కదా, అమావాస్య రోజు ఆ బాక్సులు ఉన్న ఒత్తులన్నీ ఉన్నాయి కదా, అవి మొత్తం ఇట్లాంటి అట్ట డబ్బును ఏదో ఒకటి చిన్న ఏదో ఒకటి తీసుకోండి, లేదా మొత్తం ఒకటి దగ్గర కలెక్ట్ చేసుకోండి. ఇన్ని అయితే కొన్ని అయితే 10 అయితే 20 అయితే 100 అయితే ఎన్ని అయితే అన్నీ కూడా అన్ని తీసేసుకోండి. గుడి అయినా సరే, వ్యాపార స్థలం అయినా సరే, ఇల్లు అయినా సరే, ఏవైనా కూడా ఈ మొత్తం తీసేసుకొని మన ఇంట్లో యాంటిక్ లాగా 7 times మన మనుషుల మీదే కానీ ఇంట్లో కానీ అన్ని యాంటిక్ లాగా తిప్పేసి మన గుమ్మం బయట అంటే మనకు వరండా ఉండొచ్చు, గుమ్మం బయట ఉండొచ్చు, గేట్ లోపల ఎక్కడైనా సరే ఇది మొత్తం తీసేసుకొని ఒక చిన్న మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఆ మట్టి ప్రమిద తీసేసుకొని అందులో ఈ ఒత్తులు ఈ ఏదైతే ఉన్న తిరిగి మొత్తం ఒత్తులు అయితే ఉన్నాయో, దూది ఒత్తులు అన్నీ ఉన్నాయో అవి అందులో పెట్టేసి దాని మీద కర్పూరం వేసేసి వెలిగించేయండి. మన దిష్టి దోషం కానీ, ఇంట్లో ఉన్న నరదోష దృష్టి కానీ, నకారాత్మక శక్తులు కానీ, ఇంట్లో ఏమైనా దోషాలు ఏమన్నా ఎవరైనా చేసినా, ప్రయోగాత్మక ఏమైనా చేసినా, మన ఏది చేసినా కూడా అందులో ఏదైతే దీపం శక్తి ఉందో ఆ శక్తిలో నకారా శక్తి మొత్తం మన మీదకి తిప్పేసాం కదా, ఇల్లు మొత్తం తిప్పాం కదా, దాంట్లో ఉన్న శక్తి మొత్తం నెగిటివ్ ఫోర్స్ మొత్తం లాగేసుకుంటుంది. లాగేసుకొని అగ్నిలో ధ్వంసం చేసేసి అగ్నికి ఆహుతి చేసేస్తుంది. అలా చేసేసి తర్వాత అందులో ఎట్లయినా మళ్ళీ మొత్తం కాలిన తర్వాత కొంచెం దాంట్లో కొంచెం లాస్ట్ బూడిదిలాగానో బూదిలాగానో మిగిలిపోతుంది. అదొక చెట్టుకు వేసేసింది, చెట్టు బదులు వేసేసింది. ఏమవుతుంది, మనకి ఇంట్లో అది అట్లా పడేసిన దోషము తాకదు, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫోర్స్ కూడా పోతుంది, మనకు దానివల్ల ఫలితం దొరుకుతుంది. దాన్ని ఏదైనా కూడా ఎలా ఉపయోగించుకుంటే ఆ ఉపయోగం వల్ల మన శుభం జరిగేటట్టు చూసుకోవాలి. ఏది కూడా నిరుపయోగంగా చేసి దాని దోషం మనం తాగించుకోవద్దు. ఏదైనా కూడా అంతే, మనకి ఏదో ఎలా ఉపయోగించుకుంటా ఆ విధంగా పనిచేసేటట్టు చూసుకోవాలి. ఇది కూడా యాస్టిస్ అలానే అది చేయండి. మీ అందరూ కూడా ఈ అమావాస్యను స్టార్ట్ చేయండి. ప్రతి అట్లా ఏదైతే దేవుడు వస్తువులు ఏవైనా కూడా శుభ్రంగా శుభ్రంగా వాడుతుంటే నీకు ఏ రోజు వీలైతే ఆ రోజు చేయి. నీకు ఇవాళ 10 రోజుల తర్వాత చేయాలనుకున్నారు, శుభ్రంగా ప్రశాంతంగా కూర్చొని ఆహ్వానం చేసుకోండి. సోమవారం ఆహ్వానం చేసి అక్కడికి వచ్చేస్తారు. మీకు సంబంధించిన దీపం ధూపం నైవేద్యం ఏం చేస్తారో చేసుకొని ఆ రోజు అష్టోత్తరం చేసేసుకుని నన్ను పెట్టుకుని మళ్ళీ ఎప్పుడు వెళ్ళేది అప్పుడు చేయాలి. అప్పటి వరకు కూడా ఏదో ప్రమిదలు మీద ఏవే ఉన్నాయి అన్ని శుద్ధి చేసుకుని పక్క పెట్టేసుకోండి. పూజ చేసేటప్పుడు మాత్రం స్టార్ట్ చేసేసుకోండి. ఇలా చేయండి, మీకు అన్ని కూడా శుభం డబ్బు సంపద ఐశ్వర్యంగా ఉంటుంది. ఎప్పుడైనా మనం ఎప్పుడైనా నాతో కలవాలనుకున్నా కూడా మన దగ్గర ఉన్న త్రిబుల్ఎస్ ప్రోడక్ట్స్ ఎన్ని కావాలన్నా కూడా ఈ నంబర్ స్క్రోలింగ్ అవుతుంటుంది. మీరు అందరూ కూడా వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు. నా ఆఫీస్లోనే నా క్యాబిన్ ఉంటుంది, నన్ను కూడా వచ్చి కలవచ్చు, నా చేతులు కూడా తీసుకోవచ్చు. నన్ను కలవాలి, మన కేరళ రెమెడీస్ పాటించాలి, మన డేట్ ఆఫ్ బర్త్ పరంగానో లేకపోతే పంచతత్వాలతో మనం చూపించుకోవచ్చు. రెమెడీస్ అంటే మనకు నవగ్రహాలు ఉంటాయి, దుష్టగ్రహాలు 1,30,000 ఉంటాయి. అంటే మనం ఏ గ్రహం వల్ల పీడింపబడుతున్నామో అవి చూసుకొని అలాంటి రెమెడీ చేస్తే ఇంకా తొందరగా సక్సెస్ఫుల్గా ఇంకా తొందరగా మనం ముందుకెళ్తాం. మనం ఉండేది ఒకటే జీవితం, మళ్ళీ పుడతామైంది, మంచి హ్యాపీగా ఉండాలి. డబ్బు సంపాద ఐశ్వర్యంతో కూడా ఎన్ని కష్టాలు ఏవి ఉన్నా హ్యాపీగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా చేసుకోవాలి, అందులో శ్రీకృష్ణ భగవంతుడు మనకి ఎన్నో రెమెడీస్ మనకు అందించాడు. అడొకటి రెండు మనకు అందియాలి. అష్ట కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు మన దగ్గరకు వచ్చేందుకు కూడా ఎన్నో భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చారు. అవన్నీ మనం చేసుకునే వాళ్ళం, హ్యాపీగా ఉంటాం. స్వామి శరణమయ్యప్ప.